ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ఛాంప్ అభిషేక్. సో ఏంటి ఇన్ని పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఈ కార్స్ ఏంటి ఇవన్నీ అభి థర్డ్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి వీటిని ప్లాన్ చేసామన్నమాట. యాక్చువల్గా అభికి ఈ కార్స్ అంటే చాలా ఇష్టం. సో అందరూ ప్లే గ్రూప్లో ఉండే పిల్లలందరికీ కార్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కార్స్ తీసుకొని వచ్చామన్నమాట. ఇవి 2 సెట్స్ తీసుకున్నాం. ఆల్రెడీ మా వాడు ఒక 4 కార్లు తీస్తాడు. ఇది 2 సెట్స్. నెక్స్ట్ అభికి బెలూన్స్ అంటే చాలా ఇష్టం. బెలూన్స్ ఆడడానికి ప్లే గ్రూప్ పిల్లలంటే బెలూన్స్ ఇవే కదా. సో నేను ఈ బెలూన్స్ కూడా తీసుకొచ్చాను రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి క్లే అనమాట. అంటే మనం ఏ షేప్లో మనం దాన్ని మౌల్డ్ చేస్తే ఆ షేప్లో మౌల్డ్ అవుతుంది. దాంతోపాటు ఇది ఒకటి మౌల్డ్ చేసేది కూడా ఇచ్చారు. అంటే క్లేని పెట్టి దీంతో మనం కట్ చేస్తే బటర్ఫ్లై షేప్ వచ్చింది అనమాట. ఇలా డిఫరెంట్ బర్డ్ షేప్, ఇలా డిఫరెంట్ షేప్స్ తోటి ఉన్నాయన్నమాట. సో ఈ క్లే కూడా తీసుకొచ్చాను. దీంతోపాటు పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అంటే ఇష్టం కాబట్టి ఇదైతే అభి ఫేవరెట్ బిస్కెట్. సో ఇదొక బిస్కెట్ అండ్ ఇదొక చాక్లెట్ తీసుకొచ్చాను అనమాట రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ కొంచెం అట్రాక్టివ్ కనిపించడం కోసమని ప్యాకింగ్ కోసమని నేను స్పైడర్ మ్యాన్ది దొరికింది. యాక్చువల్గా మా వాడికి కార్స్ అంటే ఇష్టం. కార్ థీమ్లో చూశాను కానీ నాకు దొరకలేదు. బాయ్స్కి ఇలాగా ఉంటే బాగుంటుంది కదా అని నేను స్పైడర్ మ్యాన్ థీమ్ది తీసుకొచ్చాను. ఈ పేపర్ కూడా 10 రూపీస్ పడింది ఒకటి షీట్. సో అది 5 షీట్స్ కొనుక్కొచ్చాను నేను. ఇదైతే 50 రూపీస్ అయింది ఇది ప్యాకింగ్ చేయడానికి. సో అది ఫ్రెండ్స్, నేను రిటర్న్ గిఫ్ట్ ఐడియా మీకు వస్తుందని చెప్పడం కోసం మొత్తం నీట్గా రాసుకున్నాను అనమాట. సో ఈ క్లే అని ఉంది కదా, ఇదైతే మనకి 29 రూపీస్ పడింది ఒక ప్యాకెట్. సో మీరు 50 రూపీస్ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఇలాంటిది ఇవ్వచ్చు. అంటే చాలామంది వాటర్ కలర్స్, క్రేయాన్స్, పెన్సిల్స్ ఇలా ఇస్తారు కదా, ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్లే కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. సో అదైతే 29 రూపీస్. దాంతోపాటు మీరు చాక్లెట్ బిస్కెట్ ఇవ్వాలనుకుంటే 10 రూపీస్, 40 రూపీస్లో మీకు అయిపోతుంది ప్యాకింగ్ కూడా కలిపేసి. సో మీరు ఇంకా పెంచుకునే దాన్ని బట్టి ఇంకా అవుతుంది అనమాట. ఈ రేస్ కార్ ఉంది కదా, ఇదైతే ఒకటి 27 రూపీస్ పడింది నాకు. ఇది బ్యాక్ పుల్ చేస్తే ఫ్రంట్కి వెళ్తాయి అనమాట ఈ కార్స్. సో అందుకే నాకు అది 27 రూపీస్ పడింది. అండ్ బెలూన్స్ కూడా నేను 100 రూపీస్కి 50 బెలూన్స్, అలాగే నేను 2 బెలూన్స్ పెడుతున్నాను అనమాట ఒక ప్యాకెట్లో. సో 4 రూపీస్. గిఫ్ట్ ర్యాపర్కి ఒక్కదానికి నాకు 3 రూపీస్ పడింది. సో ఓవరాల్గా నాకు కాస్ట్ వచ్చేసి ప్రైస్ 73 రూపీస్ అనమాట ఒక్క గిఫ్ట్ నేను ఇచ్చేది ఇప్పుడు. సో మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు ఓన్లీ ఇది ఇచ్చేసి లేకపోతే కార్ ఇచ్చి చాక్లెట్స్ సో అలా కూడా చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్, వితిన్ 50 రూపీస్ మీరు అంటే స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి ప్లే గ్రూప్ పిల్లలకైతే ఇది బెటర్గా ఉంటుందని చెప్పి నేనైతే సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకా బెటర్ గిఫ్ట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. పిల్లలకి ఇష్టమైన బొమ్మలతోటి తీసుకోండి, వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఒక పేపర్ ఇంత ఉంది కదా, దీంట్లో 4 రావాలి కాబట్టి దీన్ని కరెక్ట్గా 4 పీసెస్కి మళ్ళీ ఫోల్డ్ చేసి సెంటర్కి ఇలాంటి ఐరన్ స్కేల్ ఏదైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో ఇలా ఈజీగా మనం ఫోల్డ్ చేసేసుకొని కానీ ఇలా కట్ చేసేసుకోవచ్చు. పేపర్ ఎక్కడ చిరకుండా నీట్గా కట్ అయిపోద్ది. అది సెంటర్లో కూడా అంతే. రెండింటిని అరేంజ్ చేసుకోండి. ఎక్కువ పెట్టుకుంటే కట్ కాదు. చూసారు కదా ఎక్కడ పోకుండా నీట్గా వచ్చింది. సో దీంట్లో నేను క్లే ఒకటి, నెక్స్ట్ ఒక కారు, 2 బెలూన్స్ అండ్ ఒక బిస్కెట్ అండ్ ఒక చాక్లెట్. సో ఇది ప్యాక్ చేస్తున్నాను నేను రిటర్న్ గిఫ్ట్. నీట్గా మనం ప్యాక్ చేసేసుకోండి మై ఫ్రెండ్స్. ఇంకా ప్లాస్టర్ వేసేస్తాం అనమాట. సో అది ఇలా ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి ఎలాగోలాగా ప్యాకింగ్ చేశాను. సో దీంట్లో మీకు చూపించాను కదా ఇందాక ఐటమ్స్, ఇలా నీట్గా ప్యాక్ చేసుకొని మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనమాట.
అన్నీ ప్యాక్ చేశాక మీకు మళ్ళీ చూపియను. స్కూల్లోనూ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను కదా, అప్పుడు వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.